హలో అబ్బాయిలు, అమ్మాయిలు. ఈరోజు మనం ఒక అద్భుతమైన మర్డర్ మిస్టరీ మూవీ ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. సిటీలో వరుసగా పెళ్లైన మహిళలు చనిపోతుంటారు. కిల్లరే క్లూ వదలకుండా హత్యలు చేస్తుంటాడు. పోలీస్ అయిన హీరో వైఫ్ కూడా కిల్లర్ చేత కిడ్నాప్ చేయబడుతుంది. ఈ హత్యలు చేసే కిల్లర్ ని హీరో ఎలా పట్టుకున్నాడు అనేది మిగతా కథ. ద స్నోమన్ మూవీ 2017లో రిలీజ్ అయిన డిటెక్టివ్ థ్రిల్లర్. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. త్వరలోనే మనము 10,000 సబ్స్క్రైబర్స్ కౌంట్ రీచ్ అవబోతున్నాం. దాన్ని త్వరగా కంప్లీట్ చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఓస్లోలోని ఒక చిన్న పల్లెటూరుని చూపిస్తారు. ఇది మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. ఒకే ఒక ఇల్లున్న ఆ ఊరికి జోనస్ అనే పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఇంట్లో అబ్బాయి ఇంకా తన తల్లి సారా ఉంటారు. సారా పోలీస్ ని చూసి టెన్షన్ పడుతుంది. అబ్బాయి మాత్రం పోలీస్ ని అంకుల్ అని పిలుస్తాడు. పోలీసు నార్వే హిస్టరీ గురించి బాబుని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. బాబేమో సరిగ్గా ఆన్సర్ చెప్పడు. ప్రతి తప్పుడు ఆన్సర్ కి పోలీసు సారాని చంప పగలగొడతాడు. ఇంకా మంచిగా ప్రిపేర్ చేయి బాబుని అని పోలీసు సారాతో అంటాడు. కట్ చేస్తే బాబు బయటికెళ్లి ఐస్ తో స్నోమన్ బొమ్మని తయారు చేస్తాడు. ఇంట్లో ఏవేవో సౌండ్స్ వినిపిస్తాయి. చూద్దామని వెళ్తాడు అబ్బాయి. బెడ్రూమ్ లో సారా ఇంకా వచ్చిన పోలీస్ ఆఫీసర్ టపటప్ చేస్తూ ఉంటారు. నువ్వు నన్ను ఇలాగే టార్చర్ చేస్తే ఈ బాబు మీ కొడుకే అని నీ వైఫ్ తో చెప్తా అని సారా పోలీస్ ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇక ఇది విన్న పోలీసు కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆగండి, ఆగండి, వెళ్ళకండి అని ఎంత అరిచినా పోలీస్ ఆగడు. ఇక వెంటనే సారా అండ్ ఆ బాబు కార్ లో పోలీస్ ని చేస్ చేస్తారు. వచ్చింది తన తండ్రే అని బాబుకి ఇప్పుడు తెలిసిపోతుంది. మేబీ పోలీసు ఈ బాబుని వదిలించుకుందాం అనుకుండేమో. ఇప్పుడు ఫాస్ట్ గా వెళ్ళిన సారా కారు ఐసు ముక్కకి డాష్ ఇచ్చి చెరువులో పడుతుంది. అందులోంచి బాబు మాత్రం బయటికి వస్తాడు. కానీ సారా అందులోనే ఉండిపోతుంది. అమ్మా బయటికి రా, బయటికి రా అని బాబు ఎంత మొత్తుకున్నా ఆమె రాదు. సారా ఇక చనిపోతుంది. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మనకు హీరోని చూపిస్తారు. పేరు హ్యారీ. ఓస్లో సిటీలో ఫేమస్ డిటెక్టివ్. ఇతనికి రీసెంట్ గానే పెళ్ళాంతో డివోర్స్ అయి ఉంటది. ఇద్దరికి ఒలెగ్ అనే కొడుకు కూడా పుట్టి ఉంటాడు. కానీ ఇతని భార్య రకెల్ మతియస్ అనే డాక్టర్ ని రెండో పెళ్లి చేసుకుని ఒలెగ్ తో కలిసి హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తుంటుంది. దీని వల్ల హీరో ఎప్పుడు మందు తాగుతూ డ్యూటీకి చక్కగా పోడు. వీధిల్లో ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతుంటాడు. చాలా రోజుల తర్వాత డ్యూటీకి వెళ్తాడు. ఇప్పుడే హీరో తనకు వచ్చిన లెటర్స్ అన్ని చదువుతాడు. అందులో ఒక లెటర్ లో స్నోమెన్ బొమ్మ ఉంటుంది. ఓ పోలీసు, నేను త్వరలోనే చాలా హత్యలు చేయబోతున్నా, దమ్ముంటే పట్టుకో అని రాసి ఉంటుంది. ఎవడో ప్రాంక్ చేస్తుందని హీరో అనుకుంటాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి వైఫ్ రాకెల్ హీరోని కలుస్తుంది. ఓలెగ్ ని నేను చాలా మిస్ అవుతున్నా, వచ్చే నెలలో స్కూల్ ట్రిప్ కి నేను కూడా బాబుతో వెళ్తా అని హీరో రాకెల్ తో అంటాడు. రాకెల్ ప్రెసెంట్ హస్బెండ్ ని హీరో ఇప్పుడు కలుస్తాడు. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న హీరోకి మతియస్ మందులు రాసి ఇస్తాడు. యాక్చువల్ గా మతియస్ ఒక డాక్టర్. కట్ చేస్తే రాత్రిపూట ఒక లేడీ ఒంటరిగా జాబ్ నుండి ఇంటికి లేట్ గా వెళ్తుంది. ఈమె పేరు బెకర్. బెకర్ ఒక మ్యూజిక్ టీచర్. మొదట కార్ దగ్గరికి వెళ్తుంటే వెనుక నుండి ఎవరో స్నోబాల్ ని విసురుతారు. వెనుక చూస్తే ఎవరు ఉండరు. ఇక బెకర్ ఫాస్ట్ గా కార్ ని డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తుంది. ఈమె కారు వెనకాలే ఒక రెడ్ కారు ఫాలో చేస్తుంటుంది. డౌట్ వచ్చిన బెకర్ కార్ ని పక్కకు ఆపుతుంది. అప్పుడే బెకర్ కూతురు జోసఫిన్, ఏమైందమ్మా ఇంత లేట్ గా వస్తావా, ఎప్పుడు వస్తావు ఇంటికి అని మెసేజ్ చేస్తుంది. వచ్చేస్తున్న తల్లి, సారీ అని బెకర్ పాపకి రిప్లై ఇస్తుంది. రెడ్ కారు బెకర్ ని దాటి ముందుకెళ్తుంది. బెకర్ ఇంకా ఇంటికి రీచ్ అవుతుంది. మనం ఇందాక చూసిన రెడ్ కారు ఇక్కడే మంచుతో కప్పబడి ఉంటుంది. అసలే రాత్రి లైట్ లేకపోవడంతో బెకర్ ఈ రెడ్ కార్ ని చూడలేదు. ఇంటి బయట స్నోమెన్ బొమ్మ ఉంటుంది. నువ్వే చేసావా ఇది అని బెకర్ పాపని అడిగితే నో అమ్మా నేను కాదని అంటుంది. ఇక ఇద్దరు కలుసుకుంటారు. లోపల బెకర్ హస్బెండ్ ఫిలిప్ కూడా ఉంటాడు. చెప్పాను కదా ఈ రోజు నైట్ డ్యూటీ ఉందని, ఎందుకు ఇంత లేట్ గా వచ్చావని ఫిలిప్ బెకర్ ని తిడతాడు. ఇక తర్వాత ఫిలిప్ కోపంతో బెకర్ ని ఒక చూపు చూసి వెళ్ళిపోతాడు. బెకర్ ఇంకా పాప జోసఫిన్లు ఆ రోజు హాయిగా నిద్రపోతారు. మరుసటి రోజు మార్నింగ్ పాప లేచి చూస్తే తన తల్లి కనిపించదు. బయట స్నోమెన్ బొమ్మని కూడా పాప చూస్తుంది. కట్ చేస్తే హీరో పనిచేస్తున్న స్టేషన్ కి హీరోయిన్ వస్తుంది. ఈమె పేరు క్యాథరిన్. పక్క స్టేట్ లో ఉన్న బెర్జన్ సిటీ నుండి ఈ రోజే ట్రాన్స్ఫర్ అయి వచ్చి ఉంటుంది. హీరోయిన్ కి బెకర్ మిస్ అయిందని కంప్లైంట్ రావడంతో హీరోతో పాటు అక్కడికి బయలుదేరుతుంది మన హీరోయిన్. హీరోయిన్ మొదట బెకర్ పక్కింట్లో ఉన్న బామ్మని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఈ బామ్మని పాప ఒంటరిగా ఉండటం చూసి పోలీసులకి కాల్ చేసి ఉంటది. బయట హీరో కార్ లోనే ఉంటాడు. హీరోయిన్ ఫైల్స్ ని దొంగతనంగా చూస్తాడు. అందులో బెర్గన్ సిటీలోని ఇండస్ట్రియల్ కంపెనీ ఓనర్స్ అయిన లైలా ఇంకా డేవిడ్ ఫొటోస్ ఉంటాయి. ఇప్పుడే మనకు 9 ఏళ్ల ముందు బర్గన్ సిటీలో జరిగిన ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. డేవిడ్ తన వైఫ్ లైలా మిస్ అయిందని రాఫ్టో అనే డిటెక్టివ్ కి కంప్లైంట్ ఇస్తాడు. రాఫ్టో రీసెంట్ గా పర్సనల్ ప్రాబ్లం వల్ల డిపార్ట్మెంట్ నుండి సస్పెండ్ అయి ఉంటాడు. తన వైఫ్ మిస్ అయిందని అందరికి తెలిస్తే కంపెనీ షేర్స్ పడిపోతాయి. నువ్వు ప్రైవేట్ గా వెతికి పెట్టని డేవిడ్ రాఫ్టోకి ఇప్పుడు డీల్ ఇస్తాడు.
తీస్తాడు. ఫోటోని ఫుల్ గా ఓపెన్ చేసి చూస్తే లైలా హార్వే స్టాప్ అనే పొలిటీషియన్ ని చూస్తూ ఉండటం కనిపిస్తుంది. మళ్ళీ ప్రెసెంట్ టైం కి సీన్ మారుతుంది. అసలు బెర్గన్ సిటీలో జరిగిన మిస్సింగ్ కేస్ ఫైల్ హీరోయిన్ దగ్గర ఎందుకుందబ్బా అని హీరో ఇప్పుడు అనుకుంటాడు. పోలీసుల నుండి దొంగతనంగా ఫైల్ తెచ్చుకుందేమో అని హీరో అనుకుంటాడు. హీరోకి బయట ఉన్న స్నోమాన్ బొమ్మ కనిపిస్తుంది. ఈ స్నోమాన్ బొమ్మని హీరోకి వచ్చిన లెటర్ లో అన్నోన్ పర్సన్ గీసి ఉంటాడు. ఇది చూసి హీరో పాప జోసెఫిన్ దగ్గరికి వెళ్తాడు. నువ్వే చేసావా బొమ్మని అంటే, నో నేను కాదు, అది ఎవరు చేశారో నాకు తెలియదని పాప హీరోతో అంటుంది. మా అమ్మకి నాన్నకి ఏం గొడవ జరగలేదు, కానీ నాన్న ఒకసారి ఒంటరిగా రూమ్ లో కూర్చొని ఏడవటం నేను చూసినా అని హీరోతో చెప్తుంది. కట్ చేస్తే హీరో హీరోయిన్ తో మేబీ బెకర్ అఫైర్ పెట్టుకుందేమో, కొన్ని రోజులైతే ఆమెనే తిరిగి వస్తుందని అంటాడు. నో, మ్యారేజ్ లో గొడవలు జరిగితే అఫైర్ పెట్టుకున్నట్ట. 2 వారాల కింద కూడా దాలనే పెళ్ళైన లేడీ మిస్ అయింది. పక్క ఇది సీరియల్ కిల్లర్ పని. పెళ్ళై పిల్లలుండి మ్యారేజ్ తర్వాత గొడవలు జరిగిన లేడీస్ ని వాడు టార్గెట్ చేసి చంపుతుందని హీరోయిన్ అంటుంది. కట్ చేస్తే మళ్ళీ 9 ఏళ్ల ముందు రాఫ్టో ఫ్లాష్ బ్యాక్ ని ఓపెన్ చేస్తారు. ఆ రోజు ఒక మిడిల్ ఏజ్ ఉన్న లేడీని కిల్లర్ హత్య చేసి మంచు కొండల్లో పడేసి ఉంటాడు. అక్కడ కూడా స్నోమ్యాన్ బొమ్మ ఉంటుంది. ఈ క్రైమ్ సీన్ ని రాఫ్టో ఇన్వెస్టిగేట్ చేస్తాడు. కట్ చేస్తే మళ్ళీ ప్రెసెంట్ లోకి వెళ్దాం. హీరోయిన్ దగ్గర ఉన్న లైలా ఫైల్ ని హీరో తీసుకుంటాడు. మిస్ అయిన బెకర్ హస్బెండ్ ని ఇన్వెస్టిగేట్ చేసినాం, అతను క్లీన్ గా ఉన్నాడు. మిస్ అయిన రోజు తను 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడని హీరోయిన్ అంటుంది. హీరో మళ్ళీ బెకర్ హస్బెండ్ అయిన ఫిలిప్ ని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. నెల రోజుల ముందు బెకర్ ఒక డాక్టర్ ని కలిసి ఉంటది. అతని పేరు డాక్టర్ వెటల్సన్. డాక్టర్ ని ఎందుకు కలిసిందో ఫిలిప్ కి అస్సలు ఐడియా లేదని చెప్తాడు. ఇక హీరోయిన్ డాక్టర్ వెటల్సన్ కి మిస్ అయిన బెకర్ కి ఏమైనా లింక్ ఉందేమో కనిపెడదామని అతని ఇంటికి వెళ్తుంది. ఒక అన్నోన్ లేడీ ఇష్టం లేకుండా డాక్టర్ ఇంటికి వెళ్లడం హీరోయిన్ సీక్రెట్ గా చూస్తుంది. హీరోయిన్ కి సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న సిల్వియా మిస్ అయిందని ఇన్ఫర్మేషన్ రావడంతో ఇప్పుడు హీరోని తీసుకుని అక్కడికి వెళ్తుంది. కానీ అక్కడ సిల్వియా ఆరోగ్యంగా చికెన్ కొడుతూ ఉండటం చూసి ఇద్దరు షాక్ అవుతారు. మాకు నువ్వు మిస్ అయ్యావని కాల్ వచ్చిందని అంటే ప్రాంక్ కాల్ ఏమో అని సిల్వియా అంటుంది. మళ్ళీ హీరో హీరోయిన్లు రిటర్న్ వెళ్తారు. అప్పుడే సిల్వియా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి, అది నీ పాప కాదు నా పాప, నువ్వు ఇంకోసారి పోలీసులకు కాల్ చేస్తే బాగుండదని తిట్టి ఫోన్ పెట్టేస్తుంది. మళ్ళీ కాసేపు తర్వాత సిల్వియా నిజంగానే మిస్ అయిందని కాల్ వస్తుంది. మళ్ళీ హీరో ఇంకా హీరోయిన్లు వెళ్లి చూస్తారు. ఆడుబడిన బావిలో స్నోమ్యాన్ ని తయారు చేసిన కిల్లరు సిల్వియాని చంపేసి ఉంటాడు. ఆమె డెడ్ బాడీని చూసిన హీరో మైండ్ బ్లాక్ అవుతుంది. సిల్వియాకి ఒక ట్విన్ సిస్టర్ ఉంటుంది. సిల్వియాకి ఇంతకు ముందు చాలా బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారు. ఆమె ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయిందో తెలీదు, అందుకే ప్రెగ్నెన్సీని అబార్షన్ చేయించుకుందని ఇప్పుడు సిల్వియా సిస్టర్ హీరోతో అంటుంది. మళ్ళీ మనకు వింటర్ స్పోర్ట్స్ జరిగే క్లబ్ హౌస్ ని చూపిస్తారు. ఇక్కడికి హీరో అండ్ హీరోయిన్ కూడా వస్తారు. ఈ క్లబ్ హౌస్ కి చీఫ్ గెస్ట్ గా పొలిటీషియన్ వస్తాడు. అక్కడికి డాక్టర్ వెటల్సన్ కూడా వస్తాడు. వీడు సీక్రెట్ గా పొలిటీషియన్ ని కలిసి ఇందాక మనం డాక్టర్ ఇంటికి ఇష్టం లేకుండా వెళ్లిన అమ్మాయిని చూసినాం కదా, ఆ అమ్మాయిని చూపిస్తాడు. పొలిటీషియన్ కి ఈ అమ్మాయి నచ్చదు. ఈ సీన్ ని హీరోయిన్ సీక్రెట్ కెమెరాతో వీడియో తీస్తుంది. హీరోయిన్ ని హీరో కూడా సీక్రెట్ గా ఫాలో అవుతుంటాడు ఆ క్లబ్ లోనే. తర్వాత ఆఫీస్ లో హీరో ఇంకా హీరోయిన్లు మిస్ అయిన లేడీస్ ఫైల్స్ ని స్టడీ చేస్తుంటారు. మిస్ అయిన బెకర్ ఇంకా హత్య కాబడ్డ సిల్వియా డాక్టర్ వెటల్సన్ పనిచేసే హాస్పిటల్ కే వెళ్లి ఉంటారు. ఆ హాస్పిటల్లో ఎక్కువగా అబార్షన్స్ చేస్తుంటారు. సో ఈ హత్యలకి డాక్టర్ కి పక్కా లింక్ ఉండి ఉండొచ్చని హీరో హీరోయిన్లు కలిసి అతని ఇంటికి వెళ్తారు. వాళ్ళు నార్మల్ గా నా హాస్పిటల్ కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు అంతే, వాళ్ళ హత్యలకు నాకు ఏం సంబంధం లేదని డాక్టర్ అంటాడు. డాక్టర్ ఇది వరకు బెర్గన్ సిటీలో కూడా పనిచేసిందని చెప్పగానే హీరో షాక్ అవుతాడు. ఆ బెర్గన్ సిటీలోనే కదా లైలా మిస్ అయింది. ఇంకా పొలిటీషియన్ డాక్టర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా హీరోకి ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. ఇద్దరు కలిసి హాస్పిటల్ కి వచ్చి అబార్షన్ చేసుకున్న లేడీస్ ని కిడ్నాప్ చేసి హత్య చేస్తున్నారని హీరోయిన్ మనసులో అనుకుంటుంది. ఇల్లుని సెర్చ్ చేయాలంటే వారెంట్ కావాలి. సో వారెంట్ వచ్చాకే ఇంటికి వస్తామని హీరోయిన్ అంటుంది. కట్ చేస్తే హీరో మళ్ళీ దొంగతనంగా హీరోయిన్ సీక్రెట్ కెమెరాని తీసుకుంటాడు. ఆమె 6 నెలల నుండి పొలిటీషియన్ ని ఫాలో చేస్తూ ఉంటుంది. వాడిని ఈమె ఎందుకు టార్గెట్ చేస్తుందో హీరోకి అర్థమే కాదు. హీరోయిన్ క్యాబిన్ లో కూడా 9 ఏళ్ల కింద లైలా మిస్సింగ్ కేసు ని డీల్ చేసిన రాఫ్టో ఫోటోస్ ఇంకా డీటెయిల్స్ ఉంటాయి. రాఫ్టో ఫోటోస్ ఇక్కడ ఎందుకు వచ్చాయో కూడా హీరోకి అర్థం కాదు. సో వెంటనే హీరో బర్గన్ సిటీకి బయలుదేరుతాడు. హీరో ఎక్కిన ట్రైన్ ని రకెల్ ప్రెసెంట్ హస్బెండ్ అయిన మతియస్ కూడా ఎక్కుతాడు. మెడికల్ రీసెర్చ్ మీటింగ్ కొరకు వేరే ఊరికి వెళ్తున్నా అని హీరోతో మతియస్ అంటాడు. మతియస్ ఒక ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్ అని ఇన్నేళ్లు హీరో అనుకుంటాడు. కానీ అతను ఒక హార్మోన్ స్పెషలిస్ట్ అని ఇప్పుడే హీరోకి తెలుస్తుంది. ఓలెగ్ స్కూల్ ట్రిప్ కి నువ్వు కూడా వెళ్తావని అన్నావంట, మరి వెళ్ళలేదా అని మతియస్ చెప్పగానే హీరో అబ్బా మర్చిపోయినా ఇప్పుడు ఎలా అని అనుకుంటాడు. ఇక అప్పుడు మతియస్
ఒలెగ్ కి కాల్ చేసి మీ నాన్న నాకు నిన్ననే ట్రిప్ కి రాలేనని మెసేజ్ చేశాడు. నేను నీకు చెప్దామనుకున్నా మర్చిపోయినా సారీ అని చెప్పి అతను కవర్ చేస్తాడు. హీరో ఇక మథియస్ కి థ్యాంక్స్ చెప్పి బర్గన్ సిటీకి వెళ్తాడు. రాఫ్టోకి కేస్ ని అప్పచెప్పిన ఓనర్ డేవిడ్ ని హీరో ఇప్పుడు కలుస్తాడు. పొలిటీషియన్ కి ఇంకా నా పెళ్ళానికి అఫైర్ ఉందని తర్వాత తెలిసింది. పొలిటీషియన్ మమ్మల్ని మోసం చేసి ల్యాండ్ ని లాక్కొని ఇంత పెద్ద వాడయ్యిందని డేవిడ్ హీరోకి ఇప్పుడు చెప్పి బాధపడతాడు. లైలా అప్పుడప్పుడు హాస్పిటల్ కి వెళ్లేది. ఆమెని ట్రీట్ చేసింది వెటల్సన్ డాక్టరేనా అని హీరో క్వశ్చన్ చేస్తాడు. కాదు వేరే వాడని డేవిడ్ అంటాడు. ఇక డిటెక్టివ్ రాఫ్టో గురించి హీరో తెలుసుకొని షాక్ అయిపోతాడు. రాఫ్టో నా పిల్ల మిస్ అయిన కొద్ది రోజులకే చనిపోయిందని డేవిడ్ అంటాడు. రాఫ్టో మిస్ అయిన లైలా కేస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న టైంలో అతనికి ఒక లెటర్ వచ్చి ఉంటుంది. దాన్ని కిల్లరే పంపించి ఉంటాడు. నువ్వు నా జోలికి రాకు చస్తావని అందులో ఉంటుంది. సేమ్ ఈ లెటర్ టైప్ లోనే మన హీరోకి కూడా ఇంతకు ముందు లెటర్ వచ్చి ఉంటుంది. అంటే రాఫ్టో ఉన్న టైంలో హత్యలు చేసింది, ఇప్పుడు హీరో టైంలో హత్యలు చేసింది ఒకడే కిల్లర్ అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. తర్వాత రాఫ్టో లైలాని ట్రీట్ చేసిన డాక్టర్ పేరుని కనుక్కోవడానికి చాలా ట్రై చేసి ఉంటాడు, కానీ వీలు పడదు. కిల్లర్ రాఫ్టోని దారుణంగా షూట్ చేసి చంపేస్తాడు. కానీ దీన్ని ఒక సూసైడ్ లాగా క్రియేట్ చేసి అందరిని నమ్మించి ఉంటాడు. రాఫ్టో కూతురే మన హీరోయిన్ పగతో పెరిగి పోలీస్ అవుతుంది. తన తండ్రిని చంపిన కిల్లర్ ని వెతుక్కుంటూ ఇప్పుడు ఓస్లో సిటీకి వస్తుంది. లైలాతో అఫైర్ పెట్టుకుని ఆమెని హత్య చేసింది పొలిటీషియనే అని ఇప్పుడు కూడా వాడు వెటల్సన్ డాక్టర్ తో కలిసి పెళ్ళైన ఆడవాళ్ళని వాడుకొని చంపేస్తున్నాడని హీరోయిన్ అనుకుంటుంది. అందుకే పొలిటీషియన్ ని చంపడానికి ఆమె ప్లాన్ చేస్తుంటది. ఇప్పుడు ఈ మ్యాటర్ తెలిసిన హీరోకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. మళ్ళీ హీరో ఇక ఓస్లో సిటీకి రిటర్న్ అవుతాడు. ఇంకోవైపు ఆఫీసులో ఉన్న హీరోయిన్ కి ఒక కాల్ వస్తుంది. మిస్ అయిన బెకర్ మొబైల్ నెట్వర్క్ ఎనేబుల్ అయింది. ఇప్పుడు లొకేషన్ డాక్టర్ వెటల్సన్ ఇల్లుని చూపిస్తుందని కంట్రోల్ రూమ్ వాళ్ళు చెప్తారు. అంటే పొలిటీషియనే కిల్లర్ అని వెటల్సన్ తో కలిసి హత్యలు చేస్తుందని హీరోయిన్ అసంప్షన్ నిజమని హీరోయిన్ ఇప్పుడు అనుకుంటుంది. ఎవరికి చెప్పకుండా ఒంటరిగా హీరోయిన్ వెటల్సన్ ఇంటికి వెళ్లి బెకర్ మొబైల్ కి కాల్ చేస్తుంది. ఇంట్లో ఎవరూ కనిపించరు. మనిషి ఫుట్ స్టెప్స్ గుర్తులు మాత్రం కార్ పార్కింగ్ రూమ్ కి దారితీస్తుంటాయి. హీరోయిన్ అక్కడికి వెళ్లి చూసి షాక్ అవుతుంది. కిల్లర్ రాఫ్టోని ఎలా అయితే షూట్ చేసి చంపిండో వెటల్సన్ ని కూడా అదే ప్యాటర్న్ లో చంపి ఉంటాడు. అండ్ ఇది కూడా సేమ్ సూసైడ్ లాగా ఫేక్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి ఉంటాడు. తర్వాత పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే మిస్ అయిన బెకర్ ఇంకా దాల్ డెడ్ బాడీలు ఫ్రిడ్జ్ లో దొరుకుతాయి. డాక్టర్ వెటల్సన్ నే వీళ్ళని చంపేసి దొరికిపోతాడేమో అని భయపడి సూసైడ్ చేసుకుని చనిపోయాడని పోలీసులు నిర్ధారానికి వస్తారు. ఇంత పెద్ద మ్యాటర్ ని హీరోయిన్ ఎవరికీ చెప్పదు. ఒంటరిగా వెళ్లి ఇన్వెస్టిగేట్ చేద్దామని చూసింది కాబట్టి ఆమెను ఇప్పుడు సస్పెండ్ చేస్తారు. కిల్లర్ షార్ట్ గన్ తో డాక్టర్ ని చంపేసి దాన్నే డెడ్ బాడీ చేతిలో పెట్టి ఉంటాడు. షార్ట్ గన్ తో సూసైడ్ చేసుకోవడం ఇంపాసిబుల్ అని హీరోకి అర్థమవుతుంది. పక్క కిల్లర్ మాత్రం డాక్టర్ వెటల్సన్ అయి ఉండడని హీరో అనుకుంటాడు. తర్వాత డిపార్ట్మెంట్ హీరోయిన్ కి ఇచ్చిన రివాల్వర్ ని రిట్రీవ్ చేయడానికి హీరో వెళ్తాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, కిల్లర్ పొలిటీషియన్ కాదు, నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నా, నీ తండ్రి రాఫ్టో ఆత్మకి శాంతి కలుగుతుందని హీరో హీరోయిన్ తో చెప్పి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఊకుంటదా కిల్లర్ పొలిటీషియనే అని ఇంకా నమ్ముతుంది. హీరో ఇంకా హీరోయిన్లు ఇద్దరు లీడ్స్ ని వెతుక్కుంటూ వెటల్సన్ ఇంటికి వెళ్లి ప్రశ్నించిన మ్యాటర్ పొలిటీషియన్ కి తెలిసి అతని పేరు కూడా బయటపడుతుందేమో అని డాక్టర్ ని చంపేసిందని హీరోయిన్ అనుకుంటుంది. హీరోయిన్ ఇక మంచిగా రెడీ అయి తన పర్సనల్ గన్ తో పొలిటీషియన్ దగ్గరికి వెళ్తుంది. ఈ గందరగోళంలో ఒలెగ్ తన తండ్రి తనతో పాటు ట్రిప్ కి రాలేదని అలిగి ఫ్రెండ్ ఇంటికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతాడు. రాకెల్ అతను వెతుక్కుంటూ హీరో ఇంటికి వస్తుంది. ఒలెగ్ ఇక్కడికి రాలేదు, ఎక్కడికి వెళ్ళుండలే, టెన్షన్ పడకు అని హీరో రాకెల్ ని ఓదారుస్తాడు. అప్పుడే రాకెల్ ఈ ఎమోషనల్ సపోర్ట్ ని మథియస్ వద్ద మిస్ అవుతున్నా అని చెప్పి హీరోని ఇప్పుడు కిస్ చేస్తుంది. అప్పుడే రాకెల్ కి మథియస్ కాల్ చేస్తాడు. ఒలెగ్ గురించి రాకెల్ మథియస్ కి చెప్తే అతను కూడా పాపం టెన్షన్ పడతాడు. రాకెల్ హీరో ఇంటికి వెళ్ళిందని తెలుసుకున్న మథియస్ ఆమె మీద అనుమాన పడతాడు. హీరో దగ్గర స్లీపింగ్ పిల్స్ ఉంటాయి, వాటిని మథియసే ఇచ్చాడని రాకెల్ కి అర్థమవుతుంది. కట్ చేస్తే హీరోయిన్ పొలిటీషియన్ కి ఉన్న అమ్మాయిల పిచ్చిని యూస్ చేసుకుని ట్రాప్ చేస్తుంది. రూమ్ కి వెళ్లి గన్ తో పొలిటీషియన్ ని వేసేద్దామని వెయిట్ చేస్తుంది. అప్పుడే కిల్లర్ మాస్క్ వేసుకొని వచ్చి హీరోయిన్ ని చంపేస్తాడు. తర్వాత పొలిటీషియన్ రూమ్ కి వచ్చి చూస్తే కిల్లర్ ఉండడు, హీరోయిన్ డెడ్ బాడీ కూడా ఉండదు. అంటే పొలిటీషియన్ కిల్లర్ కాదని మనకి ఇప్పుడు అర్థం అవుతుంది. హీరోయిన్ చనిపోయిన విషయము తెలిసిన హీరో ఇప్పుడు చాలా బాధపడతాడు. హీరోయిన్ సీక్రెట్ కెమెరా ఫుటేజ్ ని ఇప్పుడు హీరో చెక్ చేస్తాడు. మొదట చనిపోయిన బెకర్ డాక్టర్ వెటల్సన్ ని ఒంటరిగా కలవడానికి వెళ్ళిందని ఆమె హస్బెండ్ ఫిలిప్ చెప్పి ఉంటాడు. కానీ అతన్ని కలవడానికి ఇద్దరు వెళ్ళినామని హీరోయిన్ తో చెప్పిన మాటలు ఫుటేజ్ లో రికార్డ్ అవుతాయి. దీంతో హీరో వెంటనే ఫిలిప్ దగ్గరికి వెళ్లి నిలదీస్తాడు. ఫిలిప్ ఇప్పుడే మొత్తం నిజం బయట పెడతాడు. బెకర్ ఇంకా ఫిలిప్ లు జోసెఫిన్ తర్వాత ఇంకో బేబీకి జన్మనివ్వాలి అనుకుంటారు. బ్లడ్ టెస్ట్ కోసం హాస్పిటల్ కి వెళ్తే అసలు ఫిలిప్ కి పిల్లలు పుట్టే అవకాశమే లేదని డాక్టర్స్ అని ఉంటారు. అంటే జోసెఫిన్ ఫిలిప్ కి పుట్టలేదు. బెకర్ వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకోవడం వల్ల పుట్టిన పాప అని తెలిసిన ఫిలిప్ షాక్ అయిపోయి ఉంటాడు. కానీ ఫిలిప్ ఇన్ని రోజులు ప్రేమగా పెంచుకున్న తన కూతురు మీద ప్రేమ మాత్రం తగ్గదు. కానీ బెకర్ కి దూరంగా
ఉంటాడు. తర్వాత బెకర్ మిస్ అయింది. ఆమె మిస్ అవ్వడానికి తనకు ఎలాంటి సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ అఫైర్ గురించి కూడా ఫిలిప్ బెకర్ తో డిస్కస్ చేసి ఉండడు. ఇది మొత్తం స్టోరీ. బెకర్ డాక్టర్ వెటల్సన్ ని కాకుండా మరొక డాక్టర్ వద్దకు వెళ్లి ఉంటది టెస్ట్ల కోసం. అతనే మతియస్, రకెల్ ప్రెసెంట్ హస్బెండ్. ఇదే మూవీలోని మెయిన్ ట్విస్ట్. ఇతను హార్మోన్ స్పెషలిస్ట్. హీరోకి ఇప్పుడు మతియసే కిల్లర్ అని అఫైర్లు పెట్టుకుని పిల్లల పెరుగుదలని అఫెక్ట్ చేస్తున్న అందరి తల్లులని టార్గెట్ చేసి మరి అతను చంపుతుంటాడు. చనిపోయిన లేడీస్ అందరూ ఏదో విధంగా మతియస్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళే. ఇప్పుడు హీరో అతన్ని వెతుక్కుంటూ ఇంటికి వెళ్తాడు. కానీ అప్పటికే మతియస్ ఒలెగ్ ని ఇంకా రకెల్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయి ఉంటాడు. ఈ మతియస్ ఎవరో కాదు, మనం స్టార్టింగ్ లో చూసిన ముసలి పోలీస్ ఆఫీసర్ అయిన జోనస్ కొడుకే. తన తల్లి పెట్టుకున్న అఫైర్స్ వల్లనే తన చిన్నతనం సర్వనాశనం అయిందని మతియస్ అనుకుని ఉంటాడు. అప్పటి నుండి అతను అఫైర్స్ పెట్టుకునే లేడీస్ మీద కోపంతో రగిలిపోయి వాళ్ళని చంపేస్తుంటాడు. ఇప్పుడు మతియస్ కి రకెల్ కూడా హీరో దగ్గరికి వెళ్లి కిస్ చేసిన మ్యాటర్ ని తెలిసి వీళ్ళని కిడ్నాప్ చేసి ఉంటాడు. హీరోయిన్ ఈ కేసుని డీల్ చేస్తుంది కదా, అందుకే ఆమెను కూడా చంపేస్తాడు. వెటల్సన్ కేవలం పొలిటీషియన్ కి అమ్మాయిలని టపాటప్ చేయడం కోసం సప్లై చేసేవాడే. వాడిని చంపేసి వాడి ఇంట్లోనే లేడీస్ డెడ్ బాడీస్ ని దాచిపెడతాడు కిల్లర్. ఇప్పుడు హీరో రకెల్ మొబైల్ లొకేషన్ ని పట్టి కిల్లర్ ని చేసేస్తాడు. కిల్లర్ మతియస్ తన చిన్నప్పుడు ఏ ఇంట్లో అయితే బాధని అనుభవించాడో ఆ ఇంటికే వెళ్తాడు. ఒలెగ్ ని ఇంకా రకెల్ ని కిల్లర్ బంధిస్తాడు. ఒలెగ్ హీరోకి పుట్టింటాడు కాబట్టి కిల్లర్ కి వీడంటే నచ్చడు. రకెల్ కూడా అఫైర్ పెట్టుకుందేమో అని ఊహించి ఆమెను కూడా చంపుదాం అనుకుంటాడు. కానీ హీరో ఇప్పుడు తెలివిగా కిల్లర్ ని బోల్తా కొట్టిస్తాడు. అతని ఆయుధాన్ని చేతి వేలుతో డిస్ట్రాయ్ చేస్తాడు. దాంతో హీరో వేలు తెగుతుంది. తర్వాత కిల్లర్ హీరోని మభ్యపెట్టి దాక్కుంటాడు. కిల్లర్ హీరోని చంపేద్దామని చూస్తాడు. కానీ పొరపాటున విరిగిన ఐస్ ముక్క మీద కాలు పెట్టి చెరువులో పడిపోతాడు. ఊపిరాడక కిల్లర్ చనిపోతాడు. హీరో తన ఫ్యామిలీతో ఇంటికి చేరుకుంటాడు. కొన్ని నెలల తర్వాత హీరో తన చేతికి స్టీల్ ఫింగర్ ని పెట్టుకుని కనిపిస్తాడు. ఇంకో కొత్త కేసు వస్తుంది. దాన్ని సాల్వ్ చేయడానికి హీరో బయలుదేరతాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.